మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఆశా వర్కర్లందరూ బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్కు వినతిపత్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకరీ చేయిస్తుందన్నారు ఆశా వర్కర్లు. నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ఎంలు తమపై అధిక పనిభారం వేసి టార్చర్ చేస్తున్నారని, తమకు ఆరోగ్యం బాగాలని చెప్పినా వినిపించుకోకుండా పనులు చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, సంవత్సరంలో 20 రోజులు సెలవు దినాలు ప్రకటించాలని, ఆశా వర్కర్లు చనిపోతే తక్షణ సహాయ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు అందించాలని, అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆశా వర్కర్లకు పరీక్షలు నిర్వహిస్తామని జీవో జారీ చేయడం జరిగిందని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశాలలో ఆశాలకు కనీసం 18,000 రూపాయలు పెంచే విధంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి అందరం కూడా ఈరోజు మాట్లాడుతున్నాం. సార్ మా డిమాండ్స్ ఇట్లున్నాయి సార్. టీబీ పేషెంట్లకు సార్ టీబీ తీసుకోమని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం. వస్తా సార్, వస్తాం సార్. ఎందుకు సార్ పెద్దవాళ్ళు మీరు ఉన్నారు కదా సార్. సార్ ఇంకొకటి సార్, మాకు ఆశ చనిపోయింది సార్ మొన్న రీసెంట్గా. ఎట్లా అంటే జ్వరం వచ్చినా హెల్త్ బాగాలేకపోయినా ఏఎన్ఎంతో టార్చర్ ఇప్పుడు సార్. ఆ జ్వరంతో పోయి ఆమె అక్కడే చనిపోయింది. అంటే మాకు ఏఎన్ఎంతో చాలా ఇబ్బంది ఉంది సార్. ప్రతి ఒక్క పిఎస్సీలలో సార్ మీరు కూడా మెడికల్ ఆఫీసర్తో మాట్లాడాలి, డిఎంహెచ్ గారు చెప్పాలి సార్. మా ఆశ చనిపోయింది. ఇప్పుడు ఆమె 2 పిల్లలు సార్, అనాథలు అయిపోయిండ్రు. ఆమె పిల్లల్ని ఎవరు చూస్తారు సార్? జ్వరం వచ్చినా కూడా మమ్మల్ని బతికిస్తారు సార్. అంతేనా మాకు ఖచ్చితంగా సెలవులు కావాలి సార్. సంవత్సరం ఒక నెలకు 20 సెలవులు కావాలి. హెల్త్ బాగాలేకపోతే ఇద్దరే సార్. సంవత్సరానికి 20 అన్న ఇవ్వాలి సార్ కనీసం. మాకు ఇట్లా లేవు. మళ్ళీ చనిపోయినటువంటి ఆశా వర్కర్కి 50 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి కూడా అంతకుముందు మన కరోనా కాలంలో మరి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది సార్. అలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. మా సమస్యలు వెంటనే మీరు పరిష్కరించాలి. మా 24 డిమాండ్స్ ఉన్నాయి సార్. కొంచెం అంట ఉంటాను అమ్మా. మమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి సార్. మేము ప్రజలకు బాగా ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మా విషయాన్ని మాత్రం సార్ మన బెల్లంపల్లి డివిజన్లో మీరు మంచిగా మా పనులు చేసిన ఆశిస్తున్నాం కూడా. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మరి ఆశాలతో వెట్టిచాకరీ చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆశాలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మరి గతంలో హైదరాబాద్లో పోటీలో వేసినటువంటి సమ్మెను ఆ సమ్మె కాలంలో ఇచ్చినటువంటి అధికారులు మాకు ఇప్పటికి కూడా ఎలాంటి హామీలు ఇస్తలేరు. అందుకనే వెంటనే ప్రభుత్వం ఆశాలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, చచ్చిపోయినటువంటి ఆశాకు 50,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలి, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మరి ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఆశాలకు ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి ఒకటి జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఆశాలకు ఎగ్జామ్ రద్దు చేయాలి. ఆశాలకు ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఆశాలు ఎంతో కష్టకాలం నుంచి 18 సంవత్సరాలు పనిచేస్తున్న ఆశా వర్గాలకు ఈ రోజు కనీస వేతనం లేదు కనుక పారితోషికాలు రద్దు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటాం.